వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిన తర్వాత వెళ్ళినంత వరకు విలువ తెలీదు, ఉన్నప్పుడు విలువ తెలీదు, వెళ్ళిపోయిన తర్వాత విలువ తెలీదు. అక్కడ విలువ ఏంటో అనేటువంటి చూస్తున్నాం. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు, ఉన్న వాళ్ళేమో మా దగ్గర హ్యాపీగా ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు బాధ వెళ్ళిన తర్వాత జనరల్గా ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో చేస్తున్నావు, ఆయన ఏబిఎన్లో పనిచేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి, రేపు సపోజ్ 20 సంవత్సరాల నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెట్టకముందు నుంచి చేస్తున్నాడు అక్కడ. ఆయన పుట్టినప్పుడే ఆయన ఆంధ్రజ్యోతి అని ఫిక్స్ అయిపోయాడు. సో 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. రేపు సపోజ్ సాక్షికి మారాడు అనుకోండి, లేకపోతే TV9కి మారాడు అనుకోండి, మరి 20 సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఎక్స్పీరియన్స్ పోద్ది కదా. ఆ రోజు TV9లోనో లేకపోతే సాక్షిలోనో మొదటి రోజు అంటారు తప్ప 20 సంవత్సరాల నుంచి అన్నారు కదా, అప్పుడు కొత్తే కదా. సార్ పోలీస్ వ్యవస్థ మీద మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. పోలీస్ వ్యవస్థ మీద కొన్ని కార్యాలయం వెళ్ళంటే ఒక అర్థం ఉంది సార్, క్యాంప్ కార్యాలయకి అది కూటమి కాలేజీకి వెళ్తున్నారు సార్. అది నాకు అర్థం. అట్లా అడగాలి నువ్వు ఈ ప్రశ్న నన్ను కాదు. మొన్న ఎవరో ఒక పార్టీ వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాకు మేము ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి పని లేదు. కూటమిలో కూడా నిన్న మొన్న చూసాం. ఎందుకంటే కూటమిలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఓ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఏమో మా పార్టీ అధిష్టానం అంగీకారం లేకుండా కొంతమంది సంతకాలు పెట్టారని ఒక వ్యక్తి చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో చూశాను. వాళ్ళేమో ఇంకా అసలే ఇంకా అల్లు లేదు సూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మేరిదే దిక్కు లేదు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. నాకేమీ తెలియదు వాళ్ళ సంగతి. ఏదైనా ఉంటే నువ్వు చెప్పు నాకు. మా సంగతి మాకు తెలియదు తప్ప మా అవతల సంగతి మాకు తెలియదు. మా బలం మాకుంది. థ్యాంక్ యూ. ఏంటమ్మా కొంతమంది అన్నా నేను స్పెసిఫిక్ అలాగెందుకుంటారు? అలా ఉంటే బాగానే ఉండేది ఈ పాటికి. ఆ రోజు ఎలా ఉంటే ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు ఉంటే అదే కదా మేము కూడా బాధపడుతున్నాం. ఈ రోజు పోలీసులు ఎలా ఉన్నారు, ఆ రోజు మేము కూడా అలా చేయించి ఉంటే ఈ పరిస్థితి మాకు ఉండేది కాదని అనిపించేది. ఆ రోజు ఏ రకంగా పరిస్థితులు ఉండే నామినేషన్ చంద్రబాబు నాయుడు పారిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పు. మేము ఎలక్షన్లో పోటీ చేయట్లేదు, విరమించుకుంటున్నాం అని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వైదొలిగాడు ఎలక్షన్స్ నుంచి.